సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనం కొన్ని దేవతా ఫోటోలు చూసినప్పుడు కొన్ని రకాల అక్కడ దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి. అలా తీసుకుంటే నేను కొన్ని చూడడం జరిగింది. అమ్మవారి కాళికామాత పాదాల కింద శివుడు ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు, ప్రతిదీ మనం ఏం చేసినా అంతా ఆయన కనుసన్నల్లోనే జరుగుతుంది అని చెప్పి. అంటే అమ్మవారి పాదాల కింద ఆయన ఉండటం కూడా అది ఆయన ఆజ్ఞేనా? అసలు ఇలా ఉంది అని అంటే మామూలుగా ఇప్పుడు ఆడవారు మగవారు విషయానికి వస్తేనే మగవారిని కొంచెం హైలో ఉంచి ఆడవారు వాళ్ళ దగ్గర కొంచెం తక్కువగా ఉండే విధంగా, అంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఈ రకంగా భావిస్తారు. అంటే ఆడవారి పాదాల కింద మగవారు ఉండటం అనేది మన మానవులకే చాలా తప్పుగా భావిస్తాం. అట్లాంటిది దేవతలు, అందులో ఆయన ఆజ్ఞ లేనిదే ఏది జరగదు అనుకుంటున్నాము. ఒక రకంగా వాళ్ళు భార్యాభర్తలుగానే మనం భావిస్తాము కాళికామాత శివుడు అని అంటే. మరి ఆవిడ పాదాల కింద ఈయన ఉండటం ఏంటి? దీని వెనకాల ఎంతో డెప్త్ మీనింగే ఉండుంటుంది, ఏదో ఆంతర్యం ఉండుంటుంది అనిపిస్తుంది. ఉందా? నిజంగా ఉంటే అదేంటి? ఖచ్చితంగా ఉంది. కాళికాదేవి సాక్షాత్ పార్వతీదేవి. పార్వతీదేవి సౌమ్యంగా ఉంటుంది. ఆమె ఆవేశం వస్తే కాళికాదేవి అవుతుంది. అందుకే మనకు కూడా మనుషులు అంటూ ఉంటారు, అపరకాళిలాగా ఆమె అని ఒక స్త్రీని కోపం వచ్చే స్త్రీని వర్ణిస్తూ ఉంటారు. ఆమె అవతారం ఎందుకు ఎత్తాల్సి వచ్చింది అని అంటే, రక్తబీజుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉంటాడు. ఆడికి ఒక ప్రత్యేకత ఏమంటే, ఆడ రక్తం కింద పడితే, ఒక బొట్టు కింద పడితే ఆ బొట్టులోంచి 100 మంది రక్తబీజులు అదే శక్తి కలిగిన వాళ్ళు పైకి లేస్తారు, రాక్షసులు. మళ్ళీ వాళ్ళని చంపితే ఆ 100 మంది నరికితే ఒక డ్రాప్కి ఒకటి లేసినా కానీ దేవతలకు చేతులు అలసిపోతాయి వాళ్ళది నరకలేక. నరకాలంటే ఒక సమస్య, నరకపోతే ఒక సమస్య, ఇలా అవుతుంది. అప్పుడు కాళికాదేవి అవతారంగా అమ్మవారు వచ్చి ఆ రక్తం కింద పడకముందే ఆ తాగేస్తా వస్తుంది. ఈ రక్తబీజులంతా ఉంటారు కదా యుద్ధక్షేత్రంలో, వాళ్ళందరినీ మిగిలినటువంటి దేవతలు సంహరిస్తూ ఉంటే అమ్మవారి రూపాలు ఎన్నో రూపాలు యుద్ధం చేస్తూ ఉంటాయి. అక్కడ వాళ్ళు ఎంత చంపినా వాళ్ళు లేస్తూ ఉంటే వాళ్ళ వల్ల కాదు, వాళ్ళైనా కూడా అలసిపోతారు అనే విధంగా. అప్పుడు కాళికాదేవిగా అమ్మవారు వచ్చి పడిన రక్తాన్ని పడినట్టు తాగేస్తుంది. కింద పడితే కదా వాడు మళ్ళీ పుడతాడు. అలా రాక్షసుల రక్తం తాగి ఆమెకు ఒక ఉన్మాదం అయిపోతుంది. రక్తం కదా తాగేస్తూ ఉంది, రాక్షసుడి రక్తం, అదొక కరుడు కట్టిన తీవ్రవాద రక్తం అది. అలా తినేసి ఆ యొక్క రక్తానికి ఆమె రక్తం మరిగిన నాలుకలాగా ఆమెకి ఒక పెద్ద హైవే లాగా చేస్తుంది. ఆమె నాలుక విపరీతమైనటువంటి అవతారం ఎత్తి స్ప్రెడ్ చేసి ఎక్కడిదక్కడ ఆమె తీసుకునిస్తుంది, ఆహారంగా తీసుకునిస్తుంది. చివరికి ఎవరు ఉండరు, యుద్ధక్షేత్రం మొత్తం తినేస్తుంటుంది. ఈ దేవతలు పడి దేవతలు దూరం అయిపోతారు, ఉంటే మనల్ని కూడా తినేస్తుంది అనేసి ఈమె కంట్రోల్ చేసుకునే స్థితికి వెళ్ళిపోతుంది. ఒక విధమైనటువంటి ఉన్మాద స్థితి, అంటే ఆహాకారాలు చేస్తూ ఆమెకు అంత తీసుకున్నా కానీ ఇంకా ఏదో తినాలనేటువంటి ఉగ్ర రూపం విపరీతమైన ఆమె తన యొక్క స్పృహ కోల్పోయేసి, మనం ఒక కాళికాదేవి ఈ కోపంతో మనము ఇలాంటి వికృతావతారవతి రాక్షసులను చంపాము అని అంతా ఏమి మర్చిపోతుంది. బ్రెయిన్ ఒక ఆమె స్థాయి కంట్రోల్ లేకుండా వెళ్ళిపోతుంది. ఈమె ఏం చేస్తుంది, ఆ ఆవేశంలో ఏం కనిపిస్తే అది తినేద్దామనే విధంగా లోకాల పని పడుతుంది. అప్పుడు అందరూ పట్టో పరుగు, సునామీ వస్తే సముద్రం అలా పరిగెత్తారు. అలా పరిగెత్తి పరమేశ్వరుని, స్వామి మీరే కాపాడాలి, ఇప్పుడు మా కథ ధైర్యం లేదు, ఈయన కూడా నేరుపోతే ఈయన కూడా మింగేస్తున్నంత ఆవేశం ఆమెకుంటుంది. స్పృహ ఉండదు కదా, ఎదురుగా శివుడు మన భర్త అనేటువంటి స్పృహ కూడా ఉండదు. అప్పుడు ఈయన ఏం చేస్తాడు, ఆమె వచ్చే చూసి గమ్మున పడుకుంటాడు. కరెక్ట్గా ఆమె ఎక్కడో ఆహాకాలు చేస్తూ ఆయన తెలియక ఆయన పైన కాలు పెడుతుంది. ఆమె కాల్లో కన్ను ఉంటుంది కాళికాదేవి. ఆ కన్ను ద్వారా ఆమె శక్తిని మొత్తం ఆయన లాగేస్తాడు. లోక ఉద్ధరణకు ఎంత శక్తి కావాలో అంత పెట్టి శాంతం వచ్చే వరకు చేసి ఆ తీవ్రత తగ్గించి ఆమె అప్పుడు చూస్తుంది కాలు కింద ఎంత ఉందంటే, అప్పుడు స్వామి అని ఆమె మామూలు శాంత స్వరూపం అవుతుంది. అది ఆయన పోయి ఆమె పాదం కింద అలా పడుకోవడానికి ఆ కన్నులో అతీతమైన శక్తి ఉంటుంది. ఆ కన్ను ద్వారా ఆయన ఏం చేస్తాడు, ఆమె శక్తిని అంతా లాగేస్తాడు. అంత శక్తి ఉంటే కాళికాదేవిని ఎవరు పూజించలేరు. ఇప్పుడు ఆయన లోకోద్ధరణకు కావాల్సిన శక్తి మాత్రం పెట్టి ఆమె శాంతించి ఆమె స్పృహలోకి వచ్చేట్టు చేస్తాడు, తప్పదు ఆయనకు. అదేవిధంగా శివుడు మహావిష్ణువు నరసింహావతారం ఎత్తాడు.
ఆ, నరసింహావతారంలో కూడా ఆయనకి బ్రెయిన్ ఆర్డర్ లేకుండా వెళ్ళిపోతుంది. అవును హిరణ్యకశిపుని చంపేసి అవును. ఆయనకి ఆయన ఎలా కంట్రోల్ చేసుకోవాలో అర్థం కాకుండా ఆయన విపరీతమైన ఆవేశంతో, ఆ ఆవేశాన్ని మనం వర్ణించలేము, అంత ఆ స్థాయి ఆవేశంతో వెళ్తా ఉంటే అప్పుడు అందరూ పరమేశ్వరుని అడుగుతారు, ఉమ్, నువ్వు తప్పితే ఇంకా ఆయన శాంతపరిచే శక్తి ఎవరికీ లేదనేసి. ఉమ్, అప్పుడు ఆయన ఏం చేస్తాడు, శరభేశ్వర అవతారం ఎత్తాడు. శరభేశ్వరుడు ఆ, జంతువు పక్షి మిక్సింగ్. ఓకే. ఆయన జంతువు మనిషి మిక్సింగ్ నరసింహస్వామి. అవును. ఈయన జంతువు పక్షి పక్షి మిక్సింగ్, 2 రెక్కలు ఉంటాయి శరభేశ్వరుడికి. ఉమ్, జంతువులాగా ఉంటాడు. ఒక రెక్కలో ప్రత్యంగరాదేవి, ఇంకో రెక్కలో దుర్గాదేవి, ఓకే. 2 రెక్కలుగా మారుతారు. చాలా శక్తివంతమైన రెక్కలతో ఎదురుగా వెళ్తాడు. ఎదురుగా వెళ్ళినప్పుడు నరసింహస్వామి విపరీతమైన ఆవేశంతో గండ బేరుండ పక్షి అవతారం ఎత్తాడు. గండ బేరుండ జ్వాల నరసింహ స్తోత్రం కూడా ఉంది. ఉమ్, 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 భీకర యుద్ధం జరుగుతుంది ఆ, ఆ గండబెండ పక్షికి శరభేశ్వర అవతారానికి. ఆ, అప్పుడు వీళ్ళు ఆయన్ని మళ్ళీ మన స్థితికి తీసుకురావాలి, మన మనిషిని మన స్థితికి తీసుకురావాలి, మన దేవతని అనేసి వీళ్ళు ఆయనలో ఉన్న శక్తిని మొత్తం కంట్రోల్ చేసేసి స్పృహలోకి తీసుకొస్తారు. అంతేగాని ఇప్పుడు నాకు ఒక డౌట్ అడగాలనిపిస్తుంది. నేను ఇది అడగడం కరెక్ట్ కాదేమో. అంటే దేవతల్ని మనుషులతో పోలుస్తుంది, ఎంత మూర్ఖురాలు అనుకోవచ్చు మన వాళ్ళు కూడా. కానీ ఇప్పుడు మనం కోపం వీటన్నిటిని కంట్రోల్ చేసుకోవాలి, ఓపికతో ఉండాలి అని చెప్పి అంటూ ఉంటారు. దేవతలకే సాక్షాత్తు అది కంట్రోల్ చేసుకోవడం పాసిబుల్ అవ్వక వేరే అంటే దేవుళ్ళు వాళ్ళని కంట్రోల్ చేయడం కోసం ఇంకో అవతారం ఎత్తటము మొత్తానికి ఏదో రకంగా అక్కడ జరిగింది. మరి మానవ మాత్రం మనకు ఎలా సాధ్యపడుతుంది అంటారు ఇదంతా? మనకు సాధ్యపడదు ఆలోచిస్తే, ఉమ్, కానీ మనం అన్వేషిస్తే మనం సాధ్యపడడానికి అనేక మార్గాలు, ఉపాయాలు, చరిత్రలు, ఉమ్. ఉపదేశాలు ఎన్నో ఉన్నాయి. అన్వేషించడం అంటే ఆలోచించడమా? ఆలోచనతో ప్రారంభమవుతుంది ఏదైనా. ఇప్పుడు ఆ సహనాన్నే కోల్పోతాం ఆ సమయంలో. ఆలోచించే అంత ఉంటుందా ఆ టైంలో? ఆ, సహనాన్ని కోల్పోయినప్పుడు మనం దాని యొక్క దుష్పరిణామాన్ని మనం ఎదుర్కొంటాం. ఆవేశం అన్ని విధాలు అనర్థదాయకం. ఉమ్, శ్రీకృష్ణ వారు చెప్పారు భగవద్గీతలో, ఉమ్, ఆవేశం అనేది జ్ఞాపకశక్తి నశింపజేస్తుందని చెప్పేశాడు ఆయన. అయ్యో నాకు ఆవేశం ఐడియా రాలేదు, నేను తొందరపడి చేసేసానంటే జ్ఞాపకశక్తి కోల్పోతారు. ఆవేశం ఎక్కువ వచ్చే కొద్దికి జ్ఞాపకశక్తి కావాలనుకుంటే ఆలోచిస్తారు. అంతే, వాడు తిట్టడు కొట్టడు, ఏం చేయాలో చేసేస్తాడు, వాడు ఆలోచిస్తాడు, ఉమ్, బ్రెయిన్తో కొడతారు. ఇప్పుడు శ్రీకృష్ణుడు శకుని ఇద్దరు మైండ్ గేమ్ ఆడారు మైండ్ గేమ్. పూర్తిగా. అవును. ఫైనల్గా నేను ఆయుధం పట్టును యుద్ధం చేయను అన్నాడు, కానీ యుద్ధం అంతా ఆయన చేశాడు. ఉమ్, ఉమ్, కౌరవులకి పాండవులకి యుద్ధం అవసరమా, వాళ్ళకి ఇచ్చేస్తే పోతున్న లెక్కలు కూడా వచ్చింది అవును. డిస్కషన్స్ ఉద్యోగ పర్వంలో. ఉమ్, కానీ యుద్ధం వాళ్ళకి కాదు అవసరం, శ్రీకృష్ణుడికి అవసరం. శ్రీకృష్ణుడు వద్దుని కన్ఫర్మ్ చేయించాడు. ఉమ్, కన్ఫర్మ్ చేయించి యుద్ధాన్ని నడిపించి అందరికీ మట్టుకు పెట్టేశాడు ఆయన. అంటే మోక్షాన్ని ఇచ్చాడు. ఆ, వీళ్ళంతా కలియుగంలో ఉండకూడదు, ఆయనకే పెద్ద టెన్షన్, వీళ్ళకి కాదు టెన్షన్, ఉమ్, శ్రీకృష్ణుడి వరకు టెన్షన్. ఉమ్, ఆయనతో కూడా యనమనుగురు నరనారాయణులు ఆయనతో శ్రీకృష్ణుడు సమానంగా యుద్ధం చేసే వాళ్ళని కూడా దుర్యోధనకి ఇచ్చేసాడు. సృష్టించారా? ఆ, ఓకే. వాళ్ళు కూడా మోక్షం వేయాలి, తన పక్క పెట్టుకుంటే చంపలేడు. అవును. అటువైపు పెడితే వాళ్ళు అటువైపు వాళ్ళ ద్వారా అంటే ప్రతిదీ ఒక ప్రణాళికే. పూర్తిగా మైండ్ గేమ్, ప్రణాళికే ఉమ్, అది. ఓకే. కాబట్టి ఇక్కడ ఆవేశాన్ని కోల్పోతున్నాము అంటే మనం మన యొక్క మానసిక అదుపును కోల్పోతున్నాం అని అర్థం. ఉమ్, దానికి జరిగిన దానికి తర్వాత అప్పుడు ఇంకా మెచ్యూరిటీ ఎక్కువ అవుతుంది. తప్పు చేసి ఇలా అయింది కదా, ఇంక ఫ్యూచర్లో చేయకూడదు, ఆ మెచ్యూరిటీ వస్తుంది. అవును. మిస్టేక్స్ ఆర్ ఇంక్రీజ్ యువర్ టాలెంట్, మిస్టేక్స్ ఆర్ ఇంక్రీజ్ యువర్ ఫ్యూచర్. అవును. తప్పు చేయకపోతే వాడు జడ పదార్థమే. ఏ తప్పు చేయదు, క్రమశిక్షణ అంటే క్రమంగా శిక్షించుకోవడం అర్థం. ఉమ్, ఉమ్, కాబట్టి ఇక్కడ సమయ సందర్భాన్ని బట్టి లైఫ్ అంటే ఒక లాజిక్, ఆ లాజిక్ ఏంటో ఏదైనా ఆలోచిస్తే అర్థమవుతుంది, దాని ప్రకారం వెళ్ళగలిగితే అద్భుతంగా ఉంటుంది. ఉమ్, సమస్యలు రావాలా, రాకపోతే దురదృష్టమే. ఓకే. ఏ సమస్య లేనివాడు అదే పెద్ద సమస్య. ఇప్పుడు మీరు చెప్పిన అంటే ఈ ఉదాహరణ తీసుకొని కూడా ఇప్పుడు మీరు ఇంత వివరణ ఇస్తే అర్థమైంది ఎందుకు అమ్మవారి పాదాల కింద స్వామివారు ఉన్నారు అని చెప్పి. కానీ అది అంటే ఈ జనరేషన్ వాళ్ళు తీసుకోవటం దాన్ని ఇంకొక రకంగా వాళ్ళకు అనువుగా ఉండే విధంగా తీసుకుంటారు. అంటే ఆవిడ పాదాల కింద ఉన్నారు అని అంటే మనం ఎలా అయినా ఉండొచ్చు అనే ఒక ఆలోచన చాలా వరకు వస్తుంది కదా. అంటే మనం ఏదైనా ఆలోచించే ముందు వాస్తవం తెలుసుకొని చేస్తే బాగుంటుంది. నన్ను డీకోడ్ చేసుకోవాలి దాన్ని. పార్వతీదేవి అడిగింది శివుడిని, ఉమ్, స్వామి నేను ఎన్నో అవతారాలు ఎత్తాను, ఉమ్, మనం అదే దంపతులకు అందరూ మనల్ని అన్ని లోకాలు పూజిస్తారు, నేను ఏ అవతారంలో ఉంటే నేను ఎక్కువ నచ్చుతాను అని అడిగిందంట ఆ, పరమేశ్వరుని భర్తను. నువ్వు కాళీ అవతారంలో ఉంటే నాకు చాలా ఇష్టం అన్నాడంట. అదేందండి అది, అస్సలు అంత వికృతంగా నేను ఏ అవతారంలో ఉండను, ఉమ్, అంత నల్లగా అంత భీకరమైన శబ్దాలు, ఉగ్రంగా, ఉమ్, ఎవరో భయపడిపోతారు, ఆ అవతల నేను ఎట్లా నచ్చుతానంటే లోకోద్ధరణ కోసం నువ్వు నీ ఆవేశంలో ఉన్న అందం నాకు మాత్రమే తెలుసునంట ఆయన. ఆ,
నువ్వు ఎవరికి లోకాన్ని ఉద్ధరించడం కోసం ఆ స్థాయి అవతారాన్ని తీసుకొచ్చావు. హ్మ్. అప్పుడు నీ యొక్క బాధ్యతాయుతమైనటువంటి నీ ముఖవర్చస్సు నాకు చాలా ఇష్టము అన్ని అవతారాలకి. అందుకే ఆమె దశమహావిద్యలో మొదటి దేవత కాళీతో కాళీ. స్టార్ట్ అవుతుంది. ఓకే. అంత గొప్ప అవతారం కాళీ అవతారం. హ్మ్. ఆమె కూడా ఇక్కడ శివుడు నన్ను చూసుకోదు, హ్మ్. కానీ ఆయన బాధ్యత, ఆమె యొక్క శక్తి, ఈ స్థాయి శక్తిని భరించే సామర్థ్యం సమస్త లోకాలకు లేదు. హ్మ్. ఆ శక్తిని మనం స్వీకరించాల్సిందని ఆయన అలా పడుకొని ఆ కన్నులోంచి తీసుకునేస్తాడు. ఓకే. ఓకే. మనం ఇలాంటివన్నీ వింటుంటే మంచి మంచి మన లైఫ్‌కి సంబంధించిన కొన్ని విషయాలు దాంట్లోంచి తెలియకుండానే అర్థమైపోతుంటాయి. అర్థమైపోతాయి. నిజంగా చాలా బాగుందండి. నేనైతే ఈ టాపిక్‌కి ఫుల్ హ్యాపీ. అంటే ఒక తెలియని విషయం తెలుసుకుంటే ఆ హ్యాపీనెస్ ఉంటది గదా! నాకైతే ఆ ఫీలింగ్ వచ్చింది నిజంగా ఈ టాపిక్ అయిపోయేసరికి. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి